హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మీనా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి పెరుగుతాయి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశను కలిగిస్తాయి. ఇతరులతో ఆలోచించి మాట్లాడడం ఈరోజు మీకు మంచి చేస్తుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు కాస్త మందగిస్తాయని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం ఉన్నప్పటికీ నిదానంగా పనులను పూర్తి చేస్తారు. ఇక రోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి. అనేక రకాల సమస్యలలో చిక్కుకునే అవకాశం ఉన్నందున వేటిలోనూ మీరు మధ్యవర్తిత్వం చేయకండి. అలాగే ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక వివాహ ప్రయత్నాలు మానుకోవడం ఈరోజు మీకు మేలు చేస్తుంది. అలాగే పెట్టుబడులు కూడా షేర్ మార్కెట్లలో పెట్టకండి. ఇక విద్యార్థులు కూడా విద్యా నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. సమయపాలన పాటించండి. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారు కూడా ఈరోజు వాయిదా వేసుకోవడం మంచి చేస్తుంది. అలాగే అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మీనరాశి వారికి ఎంతైనా ఉంది. ఇక రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటా బయట ఒత్తిడిలను ఎదుర్కొంటారు. అలాగే కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. బంధువర్గంతో విభేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మీరు చేసే ఆలోచనలు స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో కూడా అంచనాలు తప్పుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని విధంగా స్థానచలన సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడిలు తప్పకపోవచ్చు. కళాకారులకు నిరుత్సాహమే మిగులుతుంది. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలు తప్పిపోతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ బాధ్యతలు పెరగడం వలన కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే కాలభైరవ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.